ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకున్న గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. తిరుమల దివ్యక్షేత్రంలో ఈ కార్తీక మాసంలో బహుళపక్షంలో శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో భక్తులైనటువంటి సకల భాగవతోత్తములు కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో సేవాకర్తలుగా అక్కడ పాల్గొంటుంటే శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడేటువంటి ఈ ఉత్సవంలో ప్రప్రథమంగా స్వామివారికి, అమ్మవార్లకి భక్తుల యొక్క గోత్రనామాలను శ్రీవారి భక్త సంకల్పంగా తెలియజేశారు స్వామివారికి, అమ్మవార్లకు. ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తారు. ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్త శుద్ధి కార్యక్రమాన్ని కూడా అక్కడ కైంకర్య పరులు నిర్వర్తిస్తారు. సకల జగాలకు జగద్ధాత్రి అయినటువంటి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కలుగుతోంది. తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రతిస్మృతి నిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం ప్రాణానాయమ్య. ఓం భూ
ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సద్రవరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఏవమా భోజ్యోదరసాం తం బ్రహ్మ భూర్భువస్వరం अस्यां शोधोस्तेदस्य भवतो नारायणस्य श्रेयःपदेवशो आत्मस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिदेवस्नाय सर्वावृत्तन्त्रविशुद्धत्तं शान्तत्थं स पुण्यावाचकर्म करिष्यन् आदौ निर्विघ्नेन साप्यर्थं विश्वक्सेनाराधनं तदङ्गपूर्वे करकाराधनं करिष्ये ओं धारासप्तश्रमांशेषु सरत्सरित्सुपरिपूर्तेषु अपोबृह्णन् परिपादेशे गृहां दत्तागं सर्गं शर्मा इदमापस्वा शुद्धमा शान्ता शान्तमा शुभा शुद्धमा पोदा पोदमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमामृतां तरसाः पोता ब्रह्म पवित्रेण पोता सूर्य सरस्वती आपो वायुं सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पशुवापो नवापो सम्राडापो विराडापः स्वराडापः छन्दागिष्यापो ज्योतिगिष्यापो योगिष्यापो सत्यमापः सर्वा देवतापो भूर्भुवस्वरापो अस्मिन् कुम्भे गङ्गाचरित्रनावाहयामि एतेषु वर्णे सहस्रमज्ञाः पाठाविदाः पुरत्र तेभ्योऽन्द्रशतादृष्णऋष्ये देवां चन्द्रमसः स्वस्त्या वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्तां भद्रमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्येदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि यते प्लुतस्त्रत्र्याभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः सर्वतीर्थेरं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्धवं शुद्धं सर्वमङ्गलदायिन करिष्यमाणसकर्मणा निर्विघ्नेन विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं च दर्बाहं शङ्खचक्रसमन्वितं ज्याप्तिं शृङ्गेतं शुष्पद्वाहनं पूर्वाषाढोद्भवन्त्यं दक्षिणां कुमर्चेत् आग्नेयोस्माद्दिदामेत्वाश्चेदात्तमेत्वात्सम्भोः वैराजन्ते स तन्निधत्तां प्रेक्ष्यां दिशाभुधानामनादि या मे सुस्तान् दन्दान् दातु ओं भूः पद्माकरुणिले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रदीमावाहयामि वामेज्यामावाहयामि तत्तत्निश्चक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेता कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य कुर्यात् सुरवारस्य विश्वक्सेनस्य भोजनं भगवद्भिरण्यधः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाच्यतां शून्याहं करोमि कुरुष्वास्तप्रोक्षणमस्तु प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामिः इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमत्सभागं सुरे त्रीणिपदाभिचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि इन्द्रस्य सखा तद्विष्णोः परमं पदं सदा प्रसन्सूरयः दिवि वचक्षुरातनं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्रमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सरस्य प्रयंसते द्रविणोदा वीरविषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुतोपविशं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेति यत्तदन्यं पश्येति तावत् करुयत्कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूः अतिपुराक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनो वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलप्रतिभिस्ना सर्वोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां ब्रवन्तोः ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोर्धस्वासनः पूषा शुवेदाः स्वस्ति नस्तार्क्षरिष्णेमि स्वस्तिना बृहस्पति ददातु ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिभिस्ना सर्वोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं ब्रवन्तोः ब्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रवन्तोः ब्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रवन्तोः ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामि अभोस्थानोर्जेदादना महेरणाय चक्षुषे योपस्वतमार्धस्तस्य वादे तेनः उषतीर्यो मात्रः तस्मारङ्गमापोस्य क्षयाय जन्मतः आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भन्धद्रविरूपास्तान् आपस्सगुस्यो न भवन्तु पवमानस्य वर्जिनः पवित्रेण विचर्षिणिः यः पोता समनात्मा पठन्तमा देवजनाः पठन्तमनवधिया पठन्तु विश्वायवः जातवेदः पवित्रपदे पवित्रेण वनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतकुम्रणु येन देवा पवित्रेण आत्मानं पणदेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पठन्तमां
प्राजापत्यं पवित्रं शताद्यामुगं हिरण्मयं तेन ब्रह्म विदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनातु सोमस्वस्त्यावरण समीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञमदे दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातभीषणं षण्णास्तद्पदेः षण्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्याहन्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजां दिश्मासाः पितरा मार्जयन्तां प्रदीच्याहन्ति शीघ्रः पशवः मार्जयन्तां उदीः चां दिश्या पोषदेव वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वाजाः मिति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तामुदोदराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि अस्मान् स्वावेशानिमिव भवानः यत्यैमहे प्रजन्नो शस्वशने दत्तपदे शञ्चदुष्पदे वास्तवस्पदे शक्मया सुंसदा ते सक्षिमि शरण्यागात्मत्या आवक्षयमुदयगे वृन्नौ यूयं पातस्तस्तभिः सदा नः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याभिषन्ने सखाससेवयेदनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायानीतोऽस्यन्तः तमकृतं वसति वीतशोको धातः प्रदादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति सप्ताच्य समिदः सप्त जिह्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणाः गुहाशयां निहिताः सप्त अतः समुद्राकरे यत्सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च तेनेषु भूततिष्ठत्यन्तरात्मा वर्णान्माय सक्सेनान्मः पुनः पाद्याजं सर्पयामि वर्णान्माय सक्सेनतापासा गुडाभरणवेदयन्ताम्बूलं समर्पयामि सूर्यपुष्पृष्णां समर्पयामि शोभनार्थं क्षमाय पुनरागमनाय च शेषाचले यन्माहात्म्यम् अन्यक्षेत्रेण न तत् क्वचित् तद्गत श्रीनिवासस्य महिमा नान्यगः शुभः। శేషాచల క్షేత్రము సకల లోకాలలోకి దివ్యమైనటువంటి పుణ్యస్థలం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమని ఆదిశేషుడికి సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారికి కూడా వర్ణింపనలవి కాలేదు. అటువంటి పరమ మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి వేదము యోసి సోసి అంటూ కీర్తిస్తుంది. అంటే ఎవడివై ఉన్నావో వాడివే నీవు అంటూ కీర్తిస్తోంది. అంటే స్వామివారికి స్వామివారే సాటిగా సకల యుగాలలో కూడా స్తుతింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. సకల జగాలకు కూడా స్వామివారు జీవప్రదాత. అంటే జీవశక్తి అన్నది భూమి నుంచి, అగ్ని నుంచి, వాయువు నుంచి, జలం నుంచి, ఆకాశాన్ని నుంచి మనం పొందుతూ ఉంటాము. అటువంటి శక్తి ప్రదాత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులను తాళపాక వంశీకులు ఈ ఉత్సవంలో కన్యాదానం జరిపించబోతున్నారు. దానికి పూర్వం సమంత్రంగా నిర్వర్తిస్తున్నటువంటి సకల క్రతువులను మనందరం కూడా భక్తితో వీక్షించడం ద్వారా స్వామివారి యొక్క పరమ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. పంచమృతికా పాలికలలోకి నవధాన్య బీజాలను నిక్షిప్తం చేసి మంత్రపూర్వకమైనటువంటి జలంతో ప్రోక్షణ చేస్తూ సకలమైన మంగళ ద్రవ్యాలతో ఆ భూదేవిని అర్చిస్తూ జరిపినటువంటి సమంత్రక సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షించాము. ఆ తదుపరి ప్రతిశరబంధన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు కైంకర్యపరులు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా కలౌ స్మరణాత్ ముక్తి అంటారు. ఈ కలియుగంలో కేవలం స్మరణ మాత్రం చేతే మనం అందరం కూడా ముక్తిని పొందగలుగుతాము. అటువంటి
స్వామి దేవతపూజాంచకరిష్యే. ఓం సుజీవో హవ్యాం షణ్ణో నిధత్తాం దోసోర్జోత్తాం స్వయం పరిగ్రహం తీం తాయ నాగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః మీదామశ్వినా భగ స్వస్తి దేవేతి నర్మః స్వస్తి భూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో భవంతనః విశ్వేః దేవానోః అద్య స్వస్తే వైశ్వానరో వసరజ్ఞ స్వస్తే దేవాః వంతృభో స్వస్తే స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తివత్యేరేవతి స్వస్తిని ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినః ఇదేకృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃధాతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నామ బారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రయం మనసాదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నిటా భాగ్యవంతుడు అవుదువయ్య, పన్నినందుకల్లా వచ్చు భామనీకునిపుడు అంటూ స్వామివారిని కీర్తిస్తారు. ఓ శ్రీ వెంకటేశ్వర, నువ్వు అన్నిట్లోనూ భాగ్యవంతుడివి కదా స్వామి. ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి పాతివ్రత్యంలో పన్నీటి జలకాలాడుతూ జగన్మాత యొక్క సకల సంపదలకు కూడా ఆ తల్లి దేవేరిగా పట్టమైషిగా నీ ప్రక్కన ఉంటే బంగారు పట్టు పీతాంబరాలను ధరించి దేవేరి అయినటువంటి అలర్మేలుమంగ క్షీరసాగరంలో ఉద్భవించి లక్ష్మి చంద్రుని తోబుట్టువు కాబట్టి ఆ తల్లి ముఖార విందంలో కూడా చంద్రుని వెన్నెలలు చోటు చేసుకుంటుంటే చింతామణితో జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు పుట్టింది కాబట్టి ఆ తల్లి యొక్క దంతాలు కూడా తళుకుల మణులులాగా ప్రకాశిస్తుంటే ఆ జగన్మాత యొక్క గజ గమనానికి కారణం ఐరావతం అనేటువంటి దేవతల ఏనుగుతో కలిసి ఆ తల్లి జన్మించినందువల్ల కాబోలు అంటూ పారిజాతంలో కలిసి పుట్టినందువల్ల ఆ తల్లి పాదాలు చిగురులులాగా పారిజాతపు పరిమళాలలాగా శోభిల్లుతున్నాయి కదా. పద్మపీఠంలో జన్మించినందువల్ల ఆ తల్లి కన్నులు తామరలలాగా మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ సకల సౌందర్య లక్షణాలతో అలరారేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి నీకు నెలవైనందువల్ల నీవు అన్నిటా భాగ్యవంతుడవయ్యావయ్యా శ్రీ వెంకటేశ్వర అంటూ ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి జగన్నాథుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ సకల జగాలను కాపాడమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ స్వామివారి యొక్క దక్షిణహస్తానికి జరిపిస్తున్నటువంటి రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షిస్తున్నాం. పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి సకల ఉపచారాలను అర్ఘ్యపాద్య ఆచమనీయాది సకల ఉపచారాలను కైంకర్యపరులు అక్కడ సమంత్రకంగా సమర్పణ చేస్తున్నారు. ఆ తదుపరి స్వామివారి హస్తాలకి సర్పదేవతలను ఆవాహన చేసినటువంటి పసుపు దారాలతో ఆ ప్రతిసరబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. అపార సౌందర్య సేవది అయినటువంటి అలమేల్మంగ అమ్మవారు ఆ తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను జరుపుకుంటూ ఉంటే స్వామివారు స్వయంగా వెళ్ళి వాటిని పర్యవేక్షిస్తారట. ఎందువల్లంటే తన బ్రహ్మోత్సవాలను సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు పర్యవేక్షిస్తుంటే తన దేవేరి పట్టపురాణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలకి తానే తరలి వెళతారట స్వామివారు. అటువంటి అపారమైనటువంటి అనంతమైనటువంటి
అనురాగాన్ని ఆ పద్మావతి అమ్మవారి పట్ల పద్మావతి ప్రియుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అమ్మవారి పట్ల అంత శ్రద్ధ కనపరుస్తారట. నిత్య వసంతమోహిని అయినటువంటి అలమేలుమంగ స్వామివారి కన్నుల వెలుగుగా వెలుగుతూ ఉంటుందట ఆ జగన్మాత. అంతేకాక ఆ తల్లి యొక్క చిరునవ్వులు శ్రీవారికి తాంబూలాలుగా మార్పు చెందుతాయిట. ఆ తల్లికి నచ్చినటువంటి ఇష్టాలన్నీ కూడా స్వామివారికి నిత్య కళ్యాణాలు అవుతాయిట. అందుకే కాబోలు అన్నమయ్య తలుపులో చేరినటువంటి ఆ జగన్మాత మహాలక్ష్మి అమ్మవారు నిత్య కళ్యాణాన్ని స్వామివారితో జరిపించుకోవాలని మరి ఆ తల్లి సంకల్పం చేసిందో ఏమో. నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామివారు, నిత్య కళ్యాణ వధువులుగా శ్రీభూ సతులు, నిత్య కన్యాదాతగా తాళ్లపాక వంశీకులు కూడా ఈనాటికి ఈ కళ్యాణ మహోత్సవంలో అశేష భక్త జనావళి యొక్క సకల సంకల్పాలను నెరవేరుస్తున్నారు. భూదేవి శ్రీదేవి అమ్మవార్లకు కూడా అదిగో రక్షాసూత్రధారణ జరిపిస్తున్నారు ఆ జగన్మాతల యొక్క వామ హస్తాలకి. సకల జగత్తుని కూడా పోషించి పాలించేటువంటి పరమాత్మ హరి నారాయణ వారిజాక్ష వరద ఆర్తావన పావన కరుణాసాగర అంటూ ఎవరైతే పరిఘోషిస్తూ ఉంటారో, ఏ భక్తులైతే స్వామివారి పట్ల అపరిమితమైనటువంటి శ్రద్ధను కనపరుస్తుంటారో అటువంటి వారి పట్ల పరమానందాన్ని పొందినవాడైనటువంటి స్వామి ఆ పద్మావతి వల్లభుడు వారిని రక్షిస్తారట. అటువంటి వారిని అంత్యకాలంలో కూడా కించిత్తు బాధ లేకుండా తన నామస్మరణను తానే గుర్తు చేస్తూ తన సన్నిధికి చేర్చుకుండేటువంటి అపార కరుణాంతరంగుడైనటువంటి శ్రీనివాసుడు శంఖ చక్ర గద ఖడ్గ శాంగ గరుడ సైన్యపతితో సకల ముఖ పరిజన నిషేవ్యమానుడై తన భక్తుల యొక్క రక్షణ కోసం స్వామివారు అహరహము తన భక్తుల రక్షణని ధ్యేయంగా స్వీకరిస్తారు అనడానికి ఈ కళ్యాణోత్సవంలో స్వామివారు జరిపించుకునేటువంటి రక్షాసూత్ర ధారణే నిదర్శనం. భగవత్ కళ్యాణాన్ని నిరాటంకంగా నిర్వర్తించేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ అర్చకవరేణ్యులు కూడా రక్షాసూత్రాన్ని ధరించారు. అదిగో స్వామివారి పాదాలను శరణు వేడుతూ తదుపరి అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని అక్కడ ఎంతో శ్రద్ధతో వినయంతో ఆ అర్చకవరేణ్యులు నిర్వర్తిస్తున్నారు. హోమగుండం చుట్టూ సకల దేవతలను ఆవాహన చేసి అష్టదిక్పాలకులను ఆవాహన చేసి అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని నిర్వర్తించబోతున్నారు. సమంత్రకంగా వేదమంత్ర పఠనంతో జరుగుతున్నటువంటి ఈ అగ్ని కార్యక్రమాన్ని కూడా మనందరం వేదమంత్రాలను ఆలకిస్తూ దర్శించడం ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. శివానస్సంత ప్రదర్శన్నా మాతా పృథివీ తోకసాత పూతహృదనేన సౌమ్యా కృణధ్వం వృషణా హోతయింసదే జాతవేద భువనశ్రేతే హింసదపజనిషదేః అగ్నిమశ్వత్థాదహ్యవాగం సమీగర్భార్జనేన్వ్యోమి అభూః ఘృతః పదీకో ఘృతయోన్రగ్ని ఘృతై సమిద్ధోగతమస్యాన్నం ఘృతః పుషస్వాసుత భంతిగతం आयुः प्रजाम्रेमस्मासे सरस्वतेर्मुनिस्वा दिवसे तपस्वा ब्रह्मज्ञानं ब्रह्मप्रसादश्रीमस्रचो वेनावः सबुद्ध्यामासविष्टासश्चोन्मदशिवः ब्रह्माण्डमावाहयामि प्रजातमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुगं सोमर्वन्तमासं सोमो वीरं कर्मणि दातु साधन्यं थिगं सभे मित्रश्रवणं यथा तस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि लोक्षयज्ञं देवतावध्यतन्नागसुविशेषमानोऽस्तु सप्तर्षीणागं सुदां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसुविशेषमानोऽस्तु सप्तर्षीणागं सुदां मित्रलोकस्तत्रेमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रेः स्त वैष्णव्येस्त अग्नेयेस्त वायुभूतेस्त विष्णुर्मनसा भूतेस्त यज्ञस्य पावनेस्तः परशरश पवित्रेः स्त वैष्णव्यो देवसवितपसपना त्वच्छद्रेण
पवित्रेण वसोत्सूर्यस्सरस्वैरापो देवीरग्रे भोऽग्रे भोऽग्रे यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तश्मानिन्द्रोर्तूर्ययूयमिन्द्रनिध्वं तुतूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोस्तु भोऽसि दक्षिणता वानस्पत्यो देवेभ्यः सन्दस्वा ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवादं विश्वा प्रणयज्ञदेवतावध्यर्थनागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सदा मित्रलस्तत्रयं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमपः प्रणेष्यामि यजमानवादं विश्वा प्रणयज्ञं देवतावध्यर्थनागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सदा मित्रलस्तत्रयं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमः प्रणयतु सा प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्तना यजमन्देहि गतपुष्टावदागसास्वशं यजमानेन्यञ्चदेहि दक्षप्रद ब्राह्मण तीर्थेन प्रजातमावाहयामि ब्रह्मणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्मणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐतनावाहयामि विष्णुमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठनभाम् इन्द्राष्टनभाग्नेष्टनभाम् सोमाष्टनभाग्नेष्टनभाम् सोमाष्टनभाग्निसोमाभ्यान्युष्टनभामि प्रजापतिष्ठनभाम् ब्रह्मणेष्टनभाम् इन्द्राष्टनभाम् वसुभ्योष्टनभाम् रुद्रेभ्योष्टनभाम् रुद्रेभ्योष्टनभामि अपौपस्पृश्य ओं श्री महाविष्णवेष्टनभाम् मित्राष्टनभाम् वरुणाष्टनभामि आदित्येभ्योष्टनभाम् अस्यभ्यान्युष्टनभाम् पूष्णेष्टनभाम् कक्षाष्टनभामि कक्षदेव सोमाष्टनभामि उपासनयज्ञाष्टनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनभामि सर्वदेवेभ्योष्टनभामि आज्यं त्रिपतिश्रयामि चरं त्रिपतिश्रयामि यज्ञे ज्योतिषि समितस्य स्वाहा अमृतमस्वारणमसि अन्तर्तं रक्षान्तरधारातयः प्रतिष्ठा रक्ष प्रतिष्ठारातयः चिक्पति स्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पति स्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्त्वा सविताप्ना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा अध्यक्ष वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोदसे नमः वीरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसहितप्रसवा षष्टिसहस्राः नितमक्षाभदमानया अद्यत्मात्मा जातवेदस्तेनेद्वस्य वदेजेद्वदेजास्मान् प्रजया पशुभिर्ब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनायुण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैत्यादेशानन्तम् इन्द्राय स्वाहा अग्नेः स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवस्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसविताः प्रासावीः ओं भूः तिवरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्म अङ्गम् आकारहोमान्ते स्वरमन्तरिप्रियात् ड्यूनात्तप्रास्तात्मतोदेवैष्णुं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधान देवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्लेतोः वृदानि विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं तत्सविन्दते विष्णोर्जुत्तरं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः
ఇంటి వాడవైతివి ఏమనేమో నిన్ను సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి తస్మాత్తాదికం కర్మనిఖిలం మేన సూత్రం తస్మై సమస్త వేదార్థ విదయ విఘ్నసే నమః ఋతుస్మృతిర్దే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీవదాది నారాయణస్య అజింత్యాపరుషక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం యగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తాభరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారహిక్త శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల నితల ప్రతల మహాతల సాతల తల అతల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షడ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధమతి గంధవత్యరగావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరుతివర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకచలవలైతే లవణేక్షుశ్రా సర్పిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నోపరివృతే జంబూ ప్లక్షక్కుచక్రం చస్సాగసాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీలావృతభద్రాశ్వకేత కమాలకరమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన గోమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభే భాగలోహితమాసంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిరైశ్వరమండపర్యంతం కృతరాశేర్వత్సహస్రావసానే ఏకీకృతవర్షక్రమేణ సర్వరాష్ట్రపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టామద్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యో అంతర్యామ్యర్చావతారస్వరూపరుణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగీర్ధ బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రీం ఆంగీర్ధ బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీర్ధ బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర్ధ బృహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ
అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యదుస్సామధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవచ్చవన అప్నువాన ఔరువ వైదుల పంచార్షే ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పదనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షే ప్రరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం కశ్యప ప్రజాపతే సంకల్పదనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి కన్యాం కనసంపన్నాం కనకాభరణైరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవానుడు చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడల్లా ఆ స్వామివారి దేవేరిగా పట్టమహిషిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అవతరిస్తూ ఉంటుంది. అయితే కలియుగంలో తిరుచానూరు క్షేత్రంలో స్వతంత్ర లక్ష్మిగా వీరలక్ష్మిగా ఉన్న మహాలక్ష్మి స్వామివారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా సప్తచలాధీశుడైనటువంటి ఆ స్వామివారి యొక్క ఆనంద నిలయంలో వేంచేపు చేయబడింది ఆ జగన్మాత. శుక్రవారం నాడు ఆ జగన్మాతతో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం, మంత్రాలను ఆలకించడం, స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణాలు ఉంటే తప్ప అందరికీ సాధ్యమయ్యేవి కాదు. అటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి అమ్మవార్లకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారి స్వర్ణసింహాసనానికి అమ్మవార్లు స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ రెండు స్వర్ణ సింహాసనాల మధ్యలో ఒక పట్టు తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను ఆలకిస్తూ ఆ తెరను తొలగించి కన్యావీక్షణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆ తదుపరి మధుపర్కాన్ని నివేదన చేసి నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి కూర్చెను ప్రదానం చేసి ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపిస్తూ మహాసంకల్పాన్ని పఠనం చేశారు. అదిగో తర్వాతి అంగంగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పూర్వం మాంగళ్యారాధన జరిపిస్తున్నారు. సర్వమంగళాదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి దేవతను అలాగే సర్వమంగళాదేవతను ఆవాహన చేస్తూ జరిపిస్తున్నటువంటి ఆ మాంగళ్యారాధన కార్యక్రమాన్ని మనందరం కూడా ఆశాంతం భక్తితో వీక్షిద్దాం. రమారమణితో అల వైకుంఠమునందు శేషతల్పం పైన పవళించేటువంటి శ్రీమన్నారాయణుడు నిత్య యౌవన లావణ్య నిరుపమాన పరమ సౌందర్య మహిత రూపంతో ఆశ్రితులను రక్షించేటువంటి స్వామిగా వెంకట శిఖరంపై ఆ ఇందిరనే తన యొక్క వక్షస్థలంలో నిలుపుకొని శ్రీనివాసుడై సకల భక్త జనావళిని కూడా అహరహము కాచేటువంటి కరుణాంతరంగుడుగా పేరెన్నికబడ్డటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో అక్కడ మాంగళ్యారాధన కార్యక్రమంలో
సర్వమంగళా దేవతకు మహాలక్ష్మీ దేవతకు ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మి స్వామివారి శరీరంలో 8 స్థానాలలో ఆవేశింపబడి ఉంటుందిట. శ్రీగా, కీర్తిగా, విజయగా, శ్రద్ధగా, స్మృతిగా, మేధగా, ధృతిగా, కరుణగా, ఇలా జగన్మాత 8 స్థానాలలో స్వామివారిని ఆవహించి ఉంటుందిట. దయాస్వరూపిణిగా, కరుణాంతరంగిణిగా, శ్రీమాతగా, ధాన్యలక్ష్మిగా ఆ తల్లి ఈ లోకాలను ఆదరిస్తూ ఉంటుంది. కాబట్టే లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఎవరైతే ఆ స్వామివారిని కీర్తిస్తారో స్వామి దానికి పరమ సంతుష్టులవుతారట. శేషాచలంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని హృదయ పద్మంలో కొలువై ఉన్న అలర్మేల్మంగ వ్యూహలక్ష్మిగా కీర్తింపబడుతూ పూజలందుకుంటోంది ఆ జగన్మాత. ఆ తల్లి కటాక్షం కోరికలన్నింటినీ కూడా తీర్చగల కామధేనువు. ఆ జగన్మాత మనస్సు చింతామణైతే ఆ దయామ తల్లి 2 హస్తాలు కల్పవృక్షాలు. ఇక అమ్మలగన్న ఆ అమ్మ నిలువెత్తు దివ్య స్వరూపం నవనిధుల సమూహం. ఆ కరుణాంతరంగిణి కురిపించే అమృత దయారసం భక్తులందరికీ అన్ని వేళలా ఆస్వాదనీయమై ఉంటూ ఆనంద సముద్రంలో ఆనంద నిలయ దివ్యవాసుని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించేటువంటి అమ్మగా, ఆ సౌందర్యలహరి ముఖారవిందం సమస్త కళలకు కాణాచిగా, సమస్త నిధులకు నిధిగా, సమస్త కళలు ఉట్టిపడేటువంటి శ్రీమాతగా జగన్మాత వాంఛితార్థాలను నెరవేరుస్తూ భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారు ఆనందలహరిగా తన భక్తులను అలరిస్తుంటే ఆ తల్లి సౌందర్యలహరిగా తన ఆశ్రితులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటి ఈ శుక్రవారం నాడు స్వామివారి పాద పద్మాలను మనం దర్శించటం, అందున శ్రీవారు చక్కగా భూత కారుణ్యలక్ష్మితో హృదయలక్ష్మితో అభిషేక సేవను ఈరోజు స్వీకరించి సుప్రసన్నంగా పరమదయతో ఉండేటువంటి ఆ స్వామివారు ఉభయ నాంచారులను కన్యాదానాన్ని స్వీకరించి గృహస్థాశ్రమ ప్రవేశం చేశారు. ఘనవెంకటేశుని పట్టపురాణి సిరుల తల్లి అయినటువంటి వక్షస్థల శ్రీ మహాలక్ష్మి గాయత్రీమంత ప్రతిపాదితమైన జ్ఞాన ఆనందాది పరిపూర్ణమైన సర్వగుణాల చేత సర్వత్రా వ్యాపించి సకల చరాచర జగత్తును సృష్టిస్తూ నిరంతరం జ్ఞానుల చేత ఉపాసింపబడుతూ వారి చేత ఆపేక్షింపబడినటువంటి తల్లిగా జగత్తులను రక్షించేటువంటి సకల గుణ సమన్వితగా సర్వోత్తమురాలుగా ప్రకాశించేటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్మరణ మాత్రం చేత మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. దివ్యమైన ఈ పర్వత స్థాణువులలో శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి అనే 7 కొండలు నెలకొని ఉంటే ఆ 7 కొండలపై సప్తచలాధీశుడైనటువంటి స్వామివారి యొక్క సిరి సంపదల కాణాచిగా ఆ తల్లి వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలంలో వసించి ఉంది. శ్రీనివాసుడు సర్వవిద్యా పరిపూర్ణుడైన సమస్తైశ్వర్య సంపూర్ణుడైన అన్నిటికీ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చేత నిరంతరం ఆ స్వామివారు ధ్యానింపబడడం చేత స్తుతింపబడడం చేత స్వామివారే శ్రీనివాసుడయ్యాడు. వారిరువురు భక్తులే తమ లోకంగా పరమార్థంగా భావిస్తూ లోక కళ్యాణం కోసం శ్రీవెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి ఇరువురు ప్రత్యక్ష దైవాలుగా కొలువై ఉన్న పవిత్ర దివ్య తిరుమల క్షేత్రంలో ఆ ఆనంద నిలయ ప్రాకారంలో స్వామివారి కళ్యాణం హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిభాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియాణిర్యాయ శ్రియంబజోచరద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః
माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नामि शुभगे रक्षत्वं भुवनत्रयं श्रीदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु प्रजापतिस्त्वमुखं राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथ सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागं समेतपश्यत सौभाग्यमत्वै दत्त्वा जातास्तं विपरेतन मेधिनी देवी वसुन्धरा स्यादुदा देवी वासवीः ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీ ఓం భూహతివ్రోజ్ఞష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ప్రధానహోమం హోష్యే ఐదేర్మణ్యస్వ అనుమతేర్మణ్యస్వ సరస్తేర్మణ్యస్వ దేవసవితః ప్రసవ అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోహ సప్రజామంచతముత్తభాషాత్ తదేకం రాజావరుణమునిధాంధేగ్స్త్రీవత్రహున్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాయతాంగారభత్య ప్రజామంచతముత్తభాషాత్ తదేకం రాజావరుణమునిధాంధేగ్స్త్రీవత్రహున్నరోధాత్ స్వాహ इमं मे वर्णस्तुतियमुद्वाचमडिया त्वां वस्त्राचके स्वाहा तत्त्वाजां ब्रह्मणा वदमानस्ताशाः तेजमानो विर्भिः अहेडमानो वर्णेः बोद्धर्षिं समान आयु प्रमोषि स्वाहा तन्नोऽग्निवर्णस्य द्वान् देवस्य डभयासिष्ठाः यजुष्ठो वर्णितमस्सो शानो विश्वाद्वेषां च प्रमुत्य स्वाहा तत्त्वन्नोऽग्ने मो भवति नेदुस्वास्यावसोऽव्यष्टौ अवयक्षणो वर्णगम्राणो विहिमृडिं सोऽनेति स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायितः अयासन् हव्यमूषयानो देहि वेजग स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः अनुतेन मुखस्थाः दृष्टेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूतिविरोक्तिमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मन्यस्वा अनुतेन मन्यस्वा दृष्टेन मन्यस्वा देवसवितः प्रसवा इमां लाजान्ति आज्यो विगार्य इमां लाजानापामि समृद्धिकिरणान् मम
तुभ्यन्त संवरणां सदग्निरनिमन्यताम् यन्नार्यबब्रूते अग्नौलाजानवपन्ति दीर्घायुरस्तरे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहदीनागम्भ्रेणोत्पर्जन्यस्य सुष्मेणो दस्थामृतागम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्या इव अतिगाहे महेतुषः इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरनुमन्यताम् यन्नार्यबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहदीनागम्भ्रेणोत्पर्जन्यस्य सुष्मेणो दस्थामृतागम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्या इव अतिगाहे महेतुषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरनुमन्यताम् यन्नार्यबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहदीनागम्भ्रेणोत्पर्जन्यस्य सुष्मेणो दस्थामृतागम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्या इव अतिगाहे महेतुषः ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओम भूतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यादन्नात् प्रास्तात् होतो देवाय वैष्णवं होष्ये अयतेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवतप्सव अतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सुप्तसां विश्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वससि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संस्वर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्रं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासाभिः ओम भूतिविरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं पृष्ठातन्त्रं करिष्ये अयतेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितः प्रसव यतस्य कर्मणोऽतिरितं विद्यानो महाकर्म अग्निष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वतावतावदेनां कामानागसमुद्रत्रे स्वाहा अग्नेय स्वाहा अग्निर्नादाय स्वाहा अग्निर्वदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो रुदाभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेय षष्ठगते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा जन्मात्मनः इन्दाभूदग्निस्तत्तनरः जातवेदावचक्षे स्वाहा पुनरग्निश्चक्षुरात्रेन्द्र बृहस्पति पुनर्मेश्वराज्यं जक्षात्मुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्यौराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतं षट्करमतिनोक्तञ्चग्ने अतिरिक्तं कर्मणो यच्छेन्नमग्नपर्मान् पुण्येतिकल्पयन् स्वाहा ग्रादेवान् स्वाहा यथोः स्यश धीमहि स्वाहा समिधस्य तेजोस् तेजोमयधे स्वाहा यमस्य धीमे त्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे बाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे बाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वान्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पदेर्भुक्तं ओषधवनस्पतिं दर्भाशश्च भुक्तं अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णम् ओषधवनस्पतिं दर्भाशश्च जीर्णं स्वाहा समन्तां भविष्यागतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तैः सप्तर्षः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इति सप्तयोनिरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपिदो वेदस्त्रिपिदो देवस्त्रिपिदो देवस्त्रिपिदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधिवनस्पतिं दर्वाचेत्रिप्यन्तां दक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्तत्रिप्यन्ताम् अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः प्रासाभिः पवित्रं से पवित्रं मे भूयात् स्वाहा
పశ్చిమతో విష్ణోస్త నమసి ఉత్తరతో విష్ణోస్త నమసి సర్వాన్ సమూహ్య గ్రంథిం విసృజ్య అద్భి ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి. ఆప్యాయంత్వామాపవోషధయో మృదాం ప్రషదయశ్చ దివం గచ్చతతో నోరుష్టిమేరే స్వాహా. శుద్ధ్యంతాం దేవసదనం భూతస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోద్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రయాయుషం జమదగ్నేః కశ్యపస్య త్రయాయుషం త్రద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం. దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతంచ వర్తసే త్రయాయుషం. దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతంచ వర్తసే త్రయాయుషం. ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షురే యోపశబదమార్దస్తబాజేన ఇతీరివ మాత్రః తస్మానం యత్యేజ్ఞే తేజస్వినాహం తేజస్వి భూయాసం యత్యేజ్ఞే వర్చస్వి హరస్వి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి మనసా పునాతు. కాయేన వాచా మనసేంద్రియైర్వాచారోగ్యా కరోమి సకలం నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః. అగ్నిం ఆదిత్యం సర్వం శ్రీ భూనీలాసమే శ్రీనివాస అర్పణమస్తు. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. సకల జగాలకు అధినేత్రైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, భూమహాలక్ష్మి అమ్మవారు ఇరువురు కూడా లాజహోమాన్ని నిర్వర్తించారు. మాంగళ్య ధారణ కార్యక్రమానంతరం కైంకర్యపరులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో అక్కడ వారణమాయర కార్యక్రమాన్ని కూడా తాళపాక వంశీకుల చేత జరిపించారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనాన్ని కూడా నిర్వర్తించబోతున్నారు. భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారు కొలువై ఉండి, అంతేకాకుండా పట్టపుదేవేరైనటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలమేలు మంగగా స్వామికి అత్యంత ప్రియురాలిగా, సమస్త లోకాలకు యజమానురాలిగా ఆ తల్లి ఎప్పుడూ పద్మాసనంలో వేంచేసి
సుకుమారమైన సుందరమైన తన చేతుల్లో పద్మాలను అలంకరించుకుని పద్మం పైన విరాజిల్లేటువంటి ఆ జగన్మాత పద్మావతిగా, భూమహాలక్ష్మిగా, శ్రీ మహాలక్ష్మిగా స్వామివారితో నిత్యము ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు అమ్మవారు. అదిగో స్వామివారి గళసీమలో ఉన్నటువంటి పుష్పమాలికని ప్రప్రథమంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అలంకరింపజేశారు. ఆ తదుపరి అమ్మవారు స్వామివారికి అలంకరింపజేశారు. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి స్వామివారు అలంకరింపజేసిన పుష్పమాలికను తిరిగి మరలా స్వామివారికి సమర్పణ చేస్తోంది ఆ జగన్మాత భూదేవి అమ్మవారు. ఇప్పటి వరకు ఉభయ నాంచారులు కూడా వేరొక సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నారు. ఇక ఈ పుష్పమాల పరివర్తనానంతరం ఉభయ దేవేరులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేయబడి శ్రీ భూనీళ సమేత మలయప్ప స్వామిగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా కలుగుతుంది. గోవింద నామస్మరణతో భక్తుల హృదయాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అందరూ కూడా పరమభక్తితో స్వామి పట్ల అచంచలమైన విశ్వాసంతో ఆ స్వామిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తున్నారు. ఆ తదుపరి కైంకర్య పరులు శిరస్సుకు ఒక పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపించి సకల జగత్తుకి కూడా సస్యవృద్ధిని జీవశక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మంగళ నీరాజనాలను నూతన దంపతులకు సమర్పణ చేసి వచ్చిన అతిథులందరికీ కూడా తాంబూలాది సత్కారాలను గోవింద్. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకట
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి